ఆరు పాదాలకు స్తోత్రాలు. నాయన అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నాయన నోటిని బోరగా చేసి మీరు మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను. నాయన వాక్యమునకు కుడికి గాని ఎడమకు గాని నాయన పంపించక సూటిగా తేటగా నీవు నన్ను సిలువ చాటున మరుగు చేసుకుని పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి నిరాకడకు సిద్ధం చేయమని మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతలతో ఈ విజ్ఞాపనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త గత వారంలో మనము కొన్ని మాటలను తెలుసుకున్నాము. దానిని మరలా కొనసాగించుదాం. నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను. బహుశా ఆలోచన చేసి మీ తలంపులలో ఆ సమాధానమును వెతికారని ఆశపడుతున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు అన్మ్యూట్లోనే ఉండండి, మ్యూట్లోకి పోకండి. మీ అభిప్రాయాలు అడుగుతాను. ఇందాక చాలామంది అన్మ్యూట్ చేశారు కదా, మేమెందుకయ్యా పొద్దున్నే ప్రశ్న ఎందుకంటారా? వేకువనే ప్రశ్నార్థకత ఉన్నప్పుడు ఈ ఆలోచన దినమెల్లా వస్తుంది కదా. చాలా మంది లోకంలో అంటారు, పొద్దున లేచి ఏం చూశానో దినమెల్లా అట్నే ఉందంటారు కదా. మనమైతే పొద్దున్నే దేవుని వెతుకువారు వేకువని, ఆయనే దినమెల్లా మనతో ఉండుగాక. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, 35, 36 వచనాలలో ఆయన ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని ప్రేమించిన వాడు గనక సమస్తము కూడా కుమారునికి అప్పగించేశాడు. సమస్తము అన్నప్పుడు తనను తాను తప్ప మిగిలిన వాటిని, ఎందుకంటే తండ్రి సర్వాధికారి, తన కింద రాజ్యము సృష్టి యావత్తు అప్పగించేశాడట. ఇప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడు? తన యందు విశ్వాసముంచిన ప్రతివాడు కూడా నిత్య జీవమును పొందాలని, కుమారునికి విధేయుడిగా ఉండాలి. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. చూడండి, ఇక్కడ కుమారుడు ఈ అధికారములో మనలను పాలు పంపులు చేశాడు. ఆయన సింహాసనముతో సహా మనకు భాగస్థుల్ని చేశాడు. తండ్రి తన సింహాసనాన్ని కుమారునికి పంపకం చేస్తే సగభాగం నువ్వు తీసుకో అని ఆస్తి ఇస్తారే, ఈ కుమారుడు మనలను తన సింహాసనము మీద కూర్చుండబెట్టడము ఆయన సంకల్పమై ఉంది. హల్లెలూయా. ప్రకటన 3, 21వ అధ్యాయము, 23వ అధ్యాయం 21 వచనములో, నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఈ తలుపు నీ హృదయము.
ఈ హృదయమును తలుపు దగ్గర మూయబడింది. అది దేనికి మూయబడింది అంటే, మూత వేయబడిన ఉద్యానవనం కాదట. మొదట దేవుని సువార్తకు మూయబడింది, ప్రార్థనకు మూయబడింది, క్రీస్తుకి ఆహ్వానము ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో అప్పుడు పాపము, అపవిత్రత, శోధనలకు తొలగించి క్రీస్తుకు ద్వారము తీస్తున్నావు. వీటిని నీవు మూసివేయు వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. మొదట దేవునికి మూసిన హృదయము ఇప్పుడు సాతాను వాని క్రియలకు మూసివేస్తూ ఉన్నావు. అది ఎలాగంటే, సూర్యుని కిరణము వలె వేకువనే తన సువార్తను మన హృదయములలోనికి పంపుట ద్వారా. హల్లెలూయా. నీ వాక్యము వెల్లడియగు తోడని మిగతా చెప్పలేదు. వెలుగు కలిగెను. వెలుగు కలిగిన ఈ చీకటి క్రియలు సాయంకాలం వరకు నిన్ను మరకలను చేస్తే అవి పీడకల్లో పిచ్చుకల్లగా మారి నిన్ను నిద్దట్లో కూడా ఏడిపిస్తుంటే, దేవుడు వేకువనే వెల్లడియగు తోడనే సూర్యరశ్మి వలె నీ హృదయాన్ని మండిస్తూ నిన్ను సంబంధిగా నిలుపుతూ ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతటి గొప్ప దేవుడో! అందుకోసము గలతీ పత్రిక 3:13లో మన పాపములు ఆయన మోసి మన కొరకు శాపము భరించిన వాడై మనలను ఆ సింహాసనము మీద కూర్చుండబెట్టుటకు నిన్ను నన్ను ప్రత్యేకపరిచానంటున్నాడు. చదవండి ఒక్కసారి గలతీ 3:13 చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు గలతీ 3 నుండి 3వ అధ్యాయం 13-14 వచనాలు. అదేంటి ఉమ్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు ఆ, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని మన కోసము శాపమై. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. చూడండి. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. నేనేమో మ్రాను మీద వ్రేలాడబడ్డవాడు దేవునికి శాపగ్రస్తుడు. సాయంకాలం అవ్వగానే ఈ శవాన్ని, ఈ దేహాన్ని తీసివేయమని ఆ యొక్క చట్టాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ రోజున అరిమత్తయి యేసు దేహాన్ని పిలాతు దగ్గరకు వెళ్ళి అడిగాడు. దేవుడే ఈ క్రియను పెట్టి ఉన్నాడు. ఇందులో ఉన్న సత్యమేంటి? ఎందుకోసము సాయంకాలము దాటి మ్రాను మీద ఉండకూడదు? ఆ రోజు కూడా అంతే. సౌలు, నీవు అందరినీ చంపేశావా? ఈ అమాలేకీయులు, ఈ ఫిలిస్తీన్లు, ఈ ప్రజలు ఉన్నారే, చంపేశావా? అయ్యా, ఇద్దరిని చంపేశానయ్యా. మరి నాకేయో వినపడతాయి ఏంటి? ఆ గొర్రె మేకలన్నీ నాకు వినపడతాయి. నిన్ను శాశ్వత కాలము రాజుగా, నిన్ను ప్రత్యేకముగా నియమించాలని దేవుని సంకల్పము. నీవు దానిలో నిలబడలేకపోయావు. రాజుని మాత్రమే బ్రతకనిచ్చానన్నావే. అతన్ని పట్టుకొని రమ్మని
మొండెము వరకు వేరు చేసి సాయంకాలము వరకుంచి సాయంకాలము రాత్రి రాకమునుపు ఆ దేహమును ఆ కోట గుమ్మము నుంచి తీసేసి ఎందుకు మీరెప్పుడు ఆలోచన చేయలేదా? రాత్రి వేళ శవము మ్రానుకు వ్రేలాడబడకూడదు. ఎందుకు? ఏదైనా ఆత్మీయ సత్యము ప్రియ దైవజనమా, నీవు వెదకూడి దొరుకు. పరిశుద్ధాత్మలో వెతుకుట ఒకటి, అక్షరార్థంగా వెతుకుట ఒకటి, ఏదో మానవ తలంపు ఆసక్తిని బట్టి వెతుకుట మరొకటి. మన గ్రూపులో ఆత్మను బట్టి వెతుకువారున్నారని, అలాగే దేవుని ప్రియులు కూడా ఆత్మానుసారులై ఉన్నారని నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా! ఎందరో చదివి మూత వేసి వెళ్తుంటారు. ఇదెందుకు ఇలా అన్నాడు? ఈ మాట ఎందుకన్నాడు? ఈ రాత్రి వేళ శవము అక్కడ వ్రేలాడితే ఏం జరగచ్చు? ఎందుకు వద్దన్నాడు? అసలు రాత్రి అనేది 2 భాగాలు. ఒకటి శరీర భూసంబంధమైన రాత్రి అయితే, రెండవది ఆత్మానుసారమైన చీకటి రాత్రి. పాపపు జీవితానికి సాదృశ్యం. ఎందుకు ఈ మాట ఉద్దేశించాడు? నీ హృదయం అనబడే ఆ మెదడు వీటిని శోధిస్తూ ఉండాలి నిత్యం. ఇప్పుడు చూడండి దయచేసి 1వ పేతురు, నేను ప్రశ్న వేశాను, ఇప్పుడు చెప్పను. 1వ పేతురు 1వ అధ్యాయము 4, 5 వచనాలను ఒక్కసారి చూడండి. నిన్ను నన్ను ఆశపించబడిన కళేబరపు జీవితము, ఆత్మ సంబంధమైన చీకటి, అపవిత్రమైన దుర్నీతికరమైన తండ్రుల దోషకరమైన ఆ బ్రతుకు నుంచి నిన్ను నన్ను విడుదల చేశాడు. ఇప్పుడు నీవు రక్షించబడ్డ వ్యక్తివి. ఇక్కడే 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రుల దోషము కుమారుల మీదకిని, కుమారుల మీదకి వచ్చి నేను అధ్యాయం చెప్పాలా మీకు? అమాలేకి నిర్గమ 20లో మళ్ళీ 20లో ఉంది. ధర్మశాస్త్రములోని 10 ఆజ్ఞలనబడిన ఒక భాగములో, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, ధర్మ విధులు, నీతి విధులు, న్యాయ విధులు 7 ఉంటాయి అందులో. హల్లెలూయా. హల్లెలూయా! పొరపాటునైన ధర్మశాస్త్రం అనగానే అందరు ఏమనుకుంటారు? ఆజ్ఞలే అనుకుంటారు. మరి 10 ఆజ్ఞలలో ఆ పలకంతా తీసుకుపోయి పగలగొట్టాడు కదా పెద్ద మనిషి. లేదా దేవుడు చెప్పాడా పగలగొట్టమని? లేదు. అయినా దేవుడు నా ఆజ్ఞల పలకలు పగలగొట్టావు, ఏం పని నువ్వు చేసిందని కోపడ్డా? కానీ ఈ ధర్మశాస్త్రములో మరొకటి పెట్టాడు, దాని జోలి జాగ్రత్త అన్నాడు. ఏంటది? ప్రత్యక్షం కూడా. అందుకు హల్లెలూయా. 8:5 నుంచి చూడండి. ఇది కూడా ధర్మశాస్త్రం అందే ఉన్నది. నిగూఢమైన వీరి నీతి న్యాయ క్రియలు, ధర్మ విధులు ఇవన్నీ అక్కడ పెట్టాడు. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు జాగ్రత్త కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ఆ సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. సమస్తమును చేయుటకు జాగ్రత్త అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం హెచ్చరింపబడ్డాడు. గడగడ మునికాడు. తర్వాత చదువుకోండి ఆ మోషే చేసిన క్రమము, ఆ తరువాత రాసి ఉంటుంది అక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా. మోషే బహు జాగ్రత్తగా సమస్త
సమస్తమును ముగించెను. ఎంత తప్పిపోవటానికి లేదు. ఈ 7 విభాగాలు ఈ ధర్మశాస్త్రములో పెట్టాడు. అందులో ఆయనవు కొన్ని, మనము కొన్ని, ఇరువురు కలిసి కొన్ని. ఆ నడువవలసిన క్రియలన్నీ మూటగట్టి పెట్టి మనస్సాక్షిని పెట్టినవాడు, ఆ మనస్సాక్షి ధర్మశాస్త్రము వారికిచ్చాడు. నీకు నాకు ఆ మనస్సాక్షిని అలాగే ఉంచాడు. ఈ రోజు కూడా నీవు నేను అంటాము కోపం వస్తే, నీ మనస్సాక్షికి నీకు తెలుసా అంటారా లేదా? పాప సంబంధమైన ఈ మనస్సు యేసు రక్తము చేత కడగబడిపోయింది. కడగబడిన ఇప్పుడు నీవు నేను పరిశుద్ధులు అని ఎంత గొప్ప పిలుపులకు చెందాం. మన గ్రూపులో డబ్బు గల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు మీరు? ధనవంతులు అంటారు. ఆస్తిపరులు, ధనవంతులు, స్థితిమంతులు. వాళ్ళకి ధనము అనగానే ఏమేమి వస్తాయి? డబ్బు ఒకటేనా కదా? బంగారం, డబ్బు, వెండి, ఉండాలి కదా. బంగారం ఉందా, వెండి ఉందా, దేవుడు. వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక సుగంధ పద్మరాగాలు నువ్వేమైనా తీసుకో, అన్ని కలిపితేనే ధనము. ట్రెజర్, ట్రెజర్ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న పదం. ఈ ట్రెజర్ లో 100 రూపాయల నోట్లే ఉండవు, 50 రూపాయలు ఉంటాయి, నాణ్యాలుంటాయి, బంగారపు బిళ్ళలుంటాయి, పెద్ద పెద్ద దిమ్మెలు. ఆర్బిఐ అమ్మకానికి అప్పుడప్పుడు చేస్తుంది, దివాలా పోయినప్పుడు దేశం. అన్ని కలిపితే ట్రెజర్ అనగా సంపద లేక ధనం. ఇవన్నీ కలిపితేనే. లేదండి బంగారం వేరు అంటే ఆ డబ్బుతోనే కొన్నావు, అవసరం వచ్చినప్పుడు ఆ ధనాన్ని ఆ బంగారాన్ని తనఖా పెట్టుకుని అవసరం. ఇవేమి తప్పని అంటం లేదు. నీ కష్టార్జితాన్ని దేవుడు ఎప్పుడూ తప్పుగా ఎంచడు. నాది నాకిచ్చి నీది నీవు ఆనందంగా జీవించమని ఆనాడు చెప్పిన దేవుడు ఆయనకిచ్చేవి కొన్ని ఉన్నాయి, నీవు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇరువురు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయి. ఎంత గొప్ప! నీ ప్రతి పాపమును విమోచన చేసి ఈ హృదయమును తలుపు నొద్ద నేను పిలుస్తూ ఉన్నాను, వేకువనే నీవు తలుపు తీయ్యా. పొద్దున్నే నన్ను చూస్తే ఆ దినమెల్లా ఆనందమేనయ్యా. అందుకే అయ్యగారు ఆ వేకువనే పెడదాం, 5:30కి మొదలు పెడదాం. వేకువ జాము 6 తర్వాత పెట్టచ్చు. 6 తర్వాత దిన ప్రారంభము, సిద్ధపాటు, ద్వారం తీయటం. దినం ఎప్పుడు ప్రారంభమవుద్ది? ఉదయము 6కి ఆరుకి కిరణాలు ప్రారంభమవుతాయి, ఇక స్టార్ట్ అవుతాయి. లేజర్ కిరణాలలాగా, సూర్యకిరణాలలాగా ఆత్మీయ కిరణాలు. దానికి ముందు తలుపు తీయాలి కదా రావాలంటే. తీస్తారా? తలుపు వేసుకొని మెలకుండా కూర్చుంటే కిరణాలు నీ ఇంటికి వస్తాయా? డి విటమిన్ లోపమంటారు డాక్టర్. ఏ విటమిన్? సూర్యరశ్మి నీ దేహము మీద. అలాగే సూర్యరశ్మి నీతి సూర్యుని వెలుగు. ఇందాక మైకేల్ గారు అన్నారే, ఆత్మ సంబంధ వెలుగది. అయ్యా ఈ కరెంటు పోయింది, అసలు కరెంటు ఉంది. ఆ మాట అనగానే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఆ సంబంధమైన మాట. ఈ వెలుగు నీ మీద వేకువనే వచ్చి హృదయమును తడుతూ ఉన్నాడు. పాటలు, పశ్చాత్తాపము, కడుక్కోవడము, తరువాత కడుక్కున్న తర్వాత ఆయన కిరణ ప్రసారము, స్తుతులు. ఎంతమంది తలుపు తీస్తున్నారో? దైవజనుడే. 1కి ప్రార్థన చేయండమ్మా అని రెండోసారి మూడోసారి కూడా బతిలాడుకునే స్థితిలో నీవు నేను ఉండటానికి వీల్లేదు.
ఆ కిరణము నీలోనికి రావాలని వచ్చినప్పుడు దినమెల్లా ఆయన ముఖమును చూసిన వ్యక్తివి, ఆయన ప్రసన్నతను చూసిన వ్యక్తివి గనుక ఆ దినమెల్లా నీ హృదయము శుభారంభమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మేలుతో నా హృదయమును తృప్తిపరచితివి. ఎందుకంటే నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతున్నాను. నేను వేకువనే లేచి రాత్రి పెట్టానే, ఎట్టపోయినాయి అయ్యట్టున్నాయి అని ఎతకటం లేదట, నిన్ను వెతుకుతున్నాను. కారణం వీటన్నిటి భద్రతను కాదు. ఇవన్నీ ఉన్నా నా ప్రాణం లేకపోతే ఉదయాన్నే ఎంతమంది రాలిపోవటం లేదు. కానీ ఇవన్నీ ఇచ్చిన నీవు నా ఆయుష్ని నాకు వేకువ తిరిగి దయచేసావు గనుక నేను ఈ చూసుకోగలుగుతానయ్యా. ఈ దినం నేను చూసుకుంటున్నానయ్యా. నీవు నాకు ఇచ్చినవి నాకు భద్రపరిచావు. అయితే నా ప్రాణము నీలో భద్రపరుస్తూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా 1 పేతురు 1:4-5. మన ఆయన ఏం ప్రభువగు చేస్తున్నాడు? ఈ యేసుక్రీస్తు భూమి మీద మాత్రమే కాదు, పరమందున ఆయన నీ కోసం నా కోసం ఏదో సిద్ధం చేశాడట. ఏదో సిద్ధం చేశాడు. అయితే భూమి మీద ఇది ఛాయ మాత్రమే. ఈ చూసుకొని వీటి మీద నమ్మకం పెట్టి లోకం ఎట్టుంటుందో తెలుసా? అబ్బో, ప్రపంచంలో ధనవంతుడు ఆర్భాట హంగులతో లోకమంతా పరుగులు పెడుతుంటే వాటిని, ఈ భూమి మీద ఉన్న వీటిని సాదృశ్యాలుగా దేవుడు చూపాడు. ఈ ప్రకృతిలో ఉన్న వాటిని ఆయన ఉదాహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కళ్ళ ముందున్న ఈ ప్రకృతిలో పెట్టిన ఇవి అదృశ్యమైపోయేవి. ఒకరోజు ఈ రోజున కనపడుతూ ఉన్నాయని నీవు అంటున్నావే, ఒకరోజు అవి కనపడవు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన అదృశ్యమైనవి Very నిత్యములైనవి నిత్యము. అదృశ్య దేవుడు అక్కడ ఉన్నాడు. నీ కోసం ఏం పెట్టానో నువ్వు గ్రహించమంటున్నాడు. ఇప్పుడు చదువమ్మా. మన ప్రభువగు యేసుక్రీస్తు ఆ, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆ, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. కడవరి కాలం మరలా నిన్ను జన్మింప చేసేసాడు. ఇప్పుడు నువ్వు ఆయన చుట్టూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఈ రీతిగా పుట్టావు. అయితే ఆ పుట్టుక నాకొద్దు. ఈ పుట్టుకతో పొందిక లేదు నాక. ఒకడు కొత్తగా జన్మించాలి. తాను 3:3 అంటున్నాడు కదా. ఒకడు 5వ వచనాన్ని చూసినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ముసలోడైపోయి మళ్ళా పుట్టాలయ్యా అంటున్నాడు నికోదేము, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. కానీ రెండవసారి తల్లి గర్భమందు ప్రవేశించి తల్లి గర్భంలో మళ్ళీ పుట్టాలంటావా అంటే ఏమన్నాడు? ఏసు ఒకడు ఇట్లా నీటి నిన్ను- మూలముగాను ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా తప్పకుండా పరలోకమందు. మనలో ఎక్కువ మంది నీటి మూలముగా జన్మించిన వారు ఉన్నారు, మరియు కొంతమంది ఆత్మ మూలముగాను జన్మించిన వారు ఉన్నారు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సంఘాలు నీతి మూలంగా జన్మిస్తున్నారు, కానీ ఆత్మ మూలముగా జన్మ లేక దాన్ని పరిశోధన చేయలేక, ఆత్మీయులుగా నిలబడలేకపోతున్నారు. భౌతిక సంబంధాలుగానే ఉంటున్నారు. ఈ భూమి మీద, ప్రకృతి మీద ఆయన ఈ కల్పించిన ప్రతి ఒక్కటి అశాశ్వతం అంటూనే, దృశ్యమైనవంటూనే, మరి వాటిని ఎందుకు చూపించాడు అంటే ఇవి క్రీస్తులో పోలికగా చూపించాడు.
అనేకమైన వాటిని ప్రకృతిలో చూపి క్రీస్తులో క్రీస్తు నిమిత్తమై సమస్తము ఏర్పాటు చేశాడు. సమస్తము క్రీస్తుకు అప్పగించాడు. ఆయన ద్వారా ఆయనలో అన్నీ ఉన్నాయి అన్నాడు. నీవు వెతకాల. చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతాను. ఆ రోజు యేసుక్రీస్తుని సిలువ వేసిన ఒక కత్తి ఉంది. మ్రాను, సిలువ రాను. ఈ మానును కూడా లెక్కేశాడా అంటే ఎస్, ఆయన కృపలో దాన్ని కూడా పెట్టాడు. దానిని తుమ్మ చెట్టు అనేవాళ్ళు, కానీ దానికి మరి ఒక పేరు చితిసారము అని. 253 సుమారుగా రకరకాలుగా ఉంటుంది. ఇది నీళ్లలో వేస్తే మునగది. దేవుడు ఆనాడే చెప్పాడు, నోవాహు. రాళ్ళతో నీవు ఓడను తయారు చేసి కీలు పెట్టి అంటించు. ఈ కీలు దేనికి సాదృశ్యము? అతకబడుటకు సాదృశ్యం. క్రీస్తులో నీవు నేను ఏక ఆత్మ ద్వారా క్రీస్తునందు అతకబడి ఉంటూ ఉన్నామట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఏకాత్మగా ఉన్నావో, నీవు అందరూ కూడా ఒకే ఆత్మలో పానము చేయబడి ఉన్నావు, పరిశుద్ధాత్మలో ఉన్నావు. అయితే ఏ శాతం ఉన్నావో నువ్వే చూసుకో. నువ్వెంత తాగుతూ ఉంటే, ఎంత వాక్యము నీలోనికి వస్తూ ఉంటే, ఎంత ప్రసరిస్తూ ఉంటే, ఎంత హత్తుకొని ఉంటే, ఎంత సోమరితనము పారద్రోలితే, ఎంత అశ్రద్ధను తొలగిస్తే, ఎంత ఆత్మీయునుగా నీవు జీవిస్తే, ఎంత దేవుని నీవు ఎంత సమయము కేటాయించి ఆయనను చూడాలని నీవు నిలబడితే అంతటి వెలుగు నీ మీద అది నీ చేతిలో ఉంది. హల్లెలూయా. చేతిలో ఉంది. ఇలా ఒకటి కాదు, నేడు ఆ కనపడు ఆ ఓడ, ఆ చితిసారక మానుతో నింపబడిన ఓడ రక్షణకు సాదృశ్యముగా ఉన్న ఒక సాధనము. అదే నేటి దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందులో 8 మందిని భద్రపరిచిన వాడు ఈ రోజున ఆయన సన్నిధిలో నిలిపి ఆ ఓడలోనికి, ఆ రక్షణ ఓడలోనికి చేర్చిన వాడు, నిన్నును కాపాడుతున్నవాడు, నీ ప్రాణము ఆయన కవిలలో దాచినవాడు. రోజున అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలు దగ్గర నుంచి తీసుకో, ఇజ్రాయేలు దగ్గర నుంచి నీవు తీసుకోమంటున్నాడు. ఏమేమి తీసుకోమంటున్నాడు? బంగారం, వెండి, 25 ఒక్కసారి మళ్ళా చదవండి. 25:3. బంగారం, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు. తీసుకోమన్నాడు తర్వాత. ఇక మిగతావన్నీ చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి. ఈ ప్రజల నుండి నీ ఇంట్లో తోళ్ళు ఉంటాయా? కొంతమంది డబ్బు గల్లోళ్ళ ఇంట్లో ఉంటాయి 2. ఏంటి అయ్యి? ఆ జంకనో బొంకనో కొట్టి 5 ఇచ్చి కొమ్ములు పెట్టుకుంటుంటాడు. జంతువుల చర్మాలు. అవి కొందరు మాత్రమే కొనగలరు. అది దగ్గరకు పోయి ఒకరోజు ఒక చోట ఆడుకో వెళ్ళాను. దాన్ని తీసి, ఏంది జంతు చర్మం తెచ్చి అడిగిన, పులి చర్మం అంట. పులిగోరట, మెళ్ళ ఇది పులిగోరు కదా, పులంటే అడవికి రాజు కదా అని ఆ గోరుని వాసన చూశా. ఆ వాసన చూసి ఆయాసం వచ్చింది. అబ్బా, ఈ సచ్చిందని తీసుకొచ్చారు, తగిలిచ్చారా నాయన అనుకున్నాను ఏమో. ఇక రెండోసారి వాసన చూడలా. అలాగే మేకతోళ్ళు, సింహపు తోళ్ళు తెచ్చి ఇంట్లో పెడితే నువ్వు దగ్గరకు పోతే అయ్యా సుగంధ వాసన వస్తాయి అనుకుంటున్నారా? దాని వాసన బాధ్యా
వాసన కాదండి ఆ స్మెల్. వస్తూనే ఉంటుంది. మీలో ఎవరిళ్ళలో ఉంటే ఒకసారి ఈరోజు దాని వాసన చూసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మృతమైన దాని వాసన, మృతమైన వాటి వాసన ఎప్పుడు నువ్వు సెంటేసినా ఆ సెంటు తీరే వరకే ఉంటుంది. సెంటు తీరాక ఆ సెంటు వాసన పోయాక మరలా దాని దుర్గంధం వస్తుంది. ఈ మృతము అనగా నీ పాపము, ఆత్మీయంగా నీ అపవిత్రత దుర్గంధమే. నీవు దేవునిని కలిగిన వ్యక్తిగా రక్షణతో పూర్తిగా కడగబడినప్పుడు ఆయన నీ దుర్గంధమును మహిమా స్వరూపిగా మార్చి సుగంధముగా మనలను మార్చువాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మార్చుచున్నవాడు, మార్చుచున్నవాడు నీ దుర్గంధమును ఆయన సుగంధముతో కప్పేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. కప్పేయబడ్డావు నువ్వు. ఇక నీకు దుర్గంధం ఉందా? లేదు. ఇక లేదు. నువ్వు అనుకుంటే ఇక చేసేదేం లేదు. ప్రతిసారి వచ్చి నేను పాపేమో నాలో ఇంకా ఉందేమో అని నువ్వు అనుకుంటే అపవాది ఆ చెవు దగ్గర అవనకిచ్చినట్టు ఆ స్వరం వింటున్నావా? ఎనబాకు, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను. అయితే నీతిని బట్టి నడవమని ఆ సుగంధ జీవితము నీలో పరిమళ సువాసన వెదజల్లాలి. కారణం నీ దుర్గంధము స్థానములో ఆయన సుగంధమును చేర్చి ఉన్నాడు. అది నీకు తెలియటే ఆయన సంకల్పం. అందుకనే అన్నాడు, వెండి తీసుకోయా. బంగారం. ఈ వెండి కనపడే మస్ట్. ఇది మురికిలో ఉన్న వెండి. ఆ వెండి నీవే. ప్రాయశ్చిత్తం. నేను కూడా వెండినేనయ్యా. కాకపోతే ఈ వెండి ఆత్మీయముగా పేరు ధవళవర్ణుడను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియుడు రక్తవర్ణుడు. రత్నవర్ణుడు. 10,000లో నా ప్రియుని పదిలముగా గుర్తించేదను. పదిలముగా గుర్తించెదను. ప్రభుముఖము మనోహరము, ప్రభు స్వరము మహామధురం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహం ఎలాగైనా ఉండని నీ హృదయములో ఆయన వెలుగు ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఆయన నీలో ఉన్నాడు. నిన్ను సుగంధముగా మార్చాడు. నేనే మహాధవళవర్ణుడిని, ఏ మురికి లేని నిజమైన వెండిని. ఆ వెండి అబ్రహాముకు చెప్పి నేను తీసుకోమన్నానయ్యా. ఎందుకయ్యా అంటే ప్రాయచిత్తము. వెండి అంటే దేనికి సాదృశ్యం? ప్రాయశ్చిత్తం. నా ప్రాణము పెట్టి ఒక ప్రాయచిత్తం చేశానయ్యా. ప్రాయచిత్తం, నా ప్రాణము రక్తం పెట్టాను ప్రాయచిత్తానికి. 30 వెండి నాణ్యాలు కోసం కొనుక్కున్నారా? ఆ రోజే జకర్యా ద్వారా అంటున్నాడు, నా కూలి నాకు ఇవ్వమని నేను అడిగితే కుమ్మరి పొలానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ నాణ్యాలు తీసుకుపోయి ఈ కుమ్మరి ఎక్కడుంటాడో చూసుకుని నా ఆలయములో దాన్ని వేశారయ్యా. ఆ కుమ్మరి నేనే, ఆ పరమ కుమ్మరిని నేనే. నీవు మంటి పాత్రమై ఉన్నావు. ఇప్పుడు నేనే కుమారునిగా లోకానికి వస్తున్నానయ్యా. నా నోటి మాటను పంపుతున్నాను, శరీరం అమర్చుతూ ఉన్నాను. హెబ్రీ 10:5 అంటాడు, నాకొక శరీరము అమర్చబడి ఉన్నది. అమర్చబడి ఉన్నది.
అమర్చబడి భూమి మీదకొచ్చి నా రక్తము చిందించి ఈ మన్నులో ఉన్న ఈ వెండివి నిన్ను వెండిగా చేశాను. నీకు తెలియటల్లా ఎంత ప్రేమతో చేశానో ఆ రోజు. నిన్ను చేసింది ఇక్కడెక్కడే కాదు, ఏదేంలో చేశా. సమస్త జనమునకు ఇక్కడే జన్మస్థానం అని అంటున్న నేను అక్కడే నిన్ను చేసింది అపురూపమైన లావణ్య రీతిలో చేశాను. భూమి లోపల శ్రేష్టమైన వాటిని వెండి, బంగారము, కాల్షియం, ఐరన్ అనే పొటాషియం అనేక దినుసులను భూమిలో పెట్టి దాని కింద అగ్ని జ్వాలలను పెట్టి వాటి ఆవిరి పైకొచ్చి నేలను తడిపిందయ్యా. ఈ మాట ఆదికాండం విస్పష్టంగా చెప్తుంది. ఆవిరి నేల మంటిని తడుపుతూ ఉంటే ఆ ఆవిరిలో మన్నును కలిపి దంతటిని తడిపాను. నేను నిన్ను చేశాను. ఫైన్ డస్ట్ అన్నాయి. ఫైన్ డస్ట్ ఇంత అపురూపంగా చేసి ఏదేను తోటలో పెట్టి నిన్ను రోజు చూసుకొని మురిసిపోతున్నాను. కానీ పాపం అనే మస్టు నీకు తగిలింది కదా, అపవిత్రత అనే మస్టు తగిలింది కదా, ఇప్పుడు నా రక్తముతోటి నేను శుద్ధిని చేశాను. నేను బలి అయిపోయి నేను తిరిగి నిన్ను మహిమలోనికి నేను చేరుస్తూ ఉన్నాను. ఆ వెండి నాకు సాదృశ్యమై ఉన్నది. ఆ వెండి అంతటితో ఆగలేదు. ప్రాయచిత్తము జరిగింది. ప్రాయచిత్తము ద్వారా నిన్ను నేను తీసుకున్నాను. తిరిగి నిన్ను నా సింహాసనమునకు ఆసీనునిగా మార్చి ఉన్నానంటూ ఉన్న దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. మాత్రమే దేవునికి స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇది అర్థమైంది కనుక కొంత సమయము బంగారమును చూద్దాం. 3 అడిగాడు కదా, అవునండి. ఒకటి వెండి, రెండోది బంగారం. బంగారం అండి. బంగారం. బంగారం అనగానే ఒక చిన్న ఉదాహరణ. ఎవరైనా ఆ మరణశయ్య మీద ఉండారనుకో, ఈ పిల్లలు ఉంటారుగా, కూతుళ్ళు కొడుకులు, మెళ్ళో బంగారంతో ఉంటదిగా. తండ్రో పురుషుడి కంటే పెద్దగా ఉండవు. ఓ చేతికి ఉంగరం, పెళ్లి ఉంగరం ఉంటది, అంతేగా. మా హాయితో సన్నటి ఏదో ఉంటది. పురుషుడు అంతసేపు ఉండదు. మరి స్త్రీ గనక వృద్ధాప్యంలో చచ్చిపోయిందనుకో, ఆ చనిపోయినప్పుడు ఆ చచ్చిపోయే క్షణం దాకా రేయ్ బంగారం అమ్మా ఏదో ఒక ఎత్తుగా వస్తుంది అని మంచిదే తీసుకొని ఉంటారు. ఈ ప్రాణం పోయాక ఈ కూతుళ్ళు కొడుకులు ఏం చేస్తారు? బంగారంతోనే పాతి పెడతారా లేదా? పాతి పెట్టరండి. పెట్టరండి, వెరీ గుడ్, తీసుకుంటాం. చక్కగా చెప్పారు. సహోదరుని బట్టి దేవునికి స్తోత్ర. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ కనపడేది లోకానికి ఒకటి. ఈ గాజులు ఉన్నాయే అక్కవు, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే అక్కవు. గాజులు నీకు, ఆ మెడలో 4 చైన్లు ఉండయే అవి నాకు బాగా చెప్పారు. నాకు. అంటే వాళ్ళు అక్కడ అనే మాట ఏంటంటే, మా అమ్మకు జ్ఞాపకార్థంగానండి. అవునా కదా? అంతే. అవును. జ్ఞాపకార్థం. వాళ్ళు బీదోళ్ళైతే అదే వాళ్ళ అవసరాలు. కానీ బాగా కలిగినోళ్ళనుకో, బాగా కలిగినోళ్ళు ఇక వాళ్ళకి బంగారం అవసరం ఏముంది? తల్లిని బతికున్నప్పుడు వాళ్ళే తల్లిని, తండ్రిని పోషిస్తుంటారు. ఆ పోషించేవాళ్ళు రకరకాల డబ్బు రూపంలో పంపిస్తారు. కొందరైతే ఆ తల్లిని భారమును, బాధ్యతను మోసేవాళ్ళు రకరకాలు. మీరు ఎరగని కావి మన గృహాలలో వృద్ధులు ఉంటారు. అయితే ఆ మెడలో బంగారం ఆమెదే. ఎందుకంటే ఆపదొచ్చినప్పుడు ఇది పనిచేస్తుంది. ఒకవేళ నేను రాలిపోతే గమనించండి. ఎందుకు ఈ మానవ ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతున్నాను. ఒకవేళ రాలిపోతే ఇది మీకే కదమ్మా! నిజమే. ఈ బిడ్డలు గూడా తల్లిదండ్రుల్ని మీ సంపాదన మీరు బతకండమ్మా, హాయిగా ఉండండమ్మా అంటారు. రాలిపోయాక ఆ బంగారము వాళ్ళకి నిజంగా అవసరం ఉండదు. కానీ తీసుకుంటారు. ఎందుకు? చెప్పండి ఎందుకు? జ్ఞాపకార్థంగా. అది.
జ్ఞాపకార్థముగా వారు మమ్మలను పెంచి పెద్ద చేశారు. ఈ వస్తువుల రూపములో వాటిని చూసినప్పుడు మెమరైజ్ అవుతుంటది. ఏది బంగారం కాదు, చూసేది బంగారమే. ఆ బంగారాన్ని చూసినప్పుడు ఇది ఎవరి మెడలో ఉంది అని, ఆ మెడలో ఉన్న ఆ వ్యక్తి నా తల్లి, నా తండ్రి అనుకొని, అప్పుడు వాళ్ళు మా అమ్మ ఒకప్పుడు ఎంత కష్టపడ్డదో, మా నాన్న ఎంత కష్టపడ్డాడో ఈ బంగారం కోసం ఆ రోజుల్లో అని ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటారు. అందుకోసమని కొందరు చీర, కొందరు నగలు, కొందరు నట్ర, ఏదో ఒకటి ఆ పూర్వీకులది జ్ఞాపకం పెడతారు. అలాగే పాపులు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు పాపులై చనిపోయారా, పరదేశు వారసుల, పాతాళ వారసుల అనేది ఆత్మీయులమైన మనము గ్రహించగలము, కానీ లోకానికి తెలియదు కదా. ఏది ఏమైనా జ్ఞాపకార్థము అనే పేరు పెడుతున్నాడు. ఏంటిదట? జ్ఞాపకార్థం. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. జ్ఞాపకార్థము అని చెప్పినప్పుడు నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగ మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగ ముందటి వైపునకు ఉండవలెను. ఇక్కడ చూడండి, 41 వరకు చదవాలమ్మా, 1 by 1. ఇది ఈ రోజు చెప్పలేదు. మోషేతో ఇజ్రాయేలు ద్వారా ఈ ఏర్పాటు చేయాలని ఏనాడో సందర్శించాడు. మోషేతో అంటూ ఉన్నాడు, మోషే నువ్వేం చేస్తావంటే బంగారుపు రేకు, యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవాలి. పదము పరిశుద్ధుడను మాట చెక్కాలి. ఇదొకటి. ఆ తర్వాత ఏం చేయాలట? అది పాగ మీద ఉండునట్లు. మీరు అప్పుడప్పుడు బాసికం అంటారు తెలుసా? పెళ్లి కడతారే. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే మీకు తెలియాలని చెబుతున్నా. తలకి చర్మం మీద కడతారు వీళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు, అవునా? ఇక్కడ అంటున్నాడు తలపాగా. చూడండి ఏమన్నాడు, మళ్ళా చదవమ్మ ఒకసారి. అది పాగ మీద ఉండునట్లు, మీద ఉండునట్లు. మొదటి సూత్రముతో దాన్ని 36వ వచనం నుంచి చదువు, అర్థం కాదు ఇవి, అందుకని. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి. ఒకటి, మేలిమి బంగారపు రేకు చెయ్యి. రేకంటే ఎంత ఉంటదా? బాగా ఎక్కడుందో అంతా ఉంటదిగా. ఎంత ఉంటది? తలపాగా బాగా చుట్టూ చిన్న, నువ్వు ఆ ప్రధాన యాజకుడి క్లాత్స్ నువ్వు చూస్తే ఒక చుట్టు కాదది. ఈ సిక్కులు సర్దార్జీలు దొడతారే అంత బాగా ఉంటది, అంతకంటే ఎక్కువే ఉంటది. మీరు ఇంకా చూడాలంటే ఆ పోపు గారి దగ్గర నుంచి చూస్తున్నారా? పోపు గారి చూసారా? తలపాగా అది. యాజ్ ఇట్ ఈజ్ అహరోను ఏ రీతిగా ధరించాడో ఈ పోపు గారు అహరోనుకు మాదిరి అనుకొని అతగాడు కూడా ఎంత పెద్ద పాగా పెడతాడు. మీకు ముందే ఒక అంశం హెచ్చరిక చేశాను. గత నెల క్రితము పోతాడు, తర్వాత పోపు వస్తారన్న చెప్పానా? ఈ వచ్చి సెలెక్ట్ ఇంకా అయ్యాడో లేదో తెలియదు. ఈ అయిన వ్యక్తి పరిస్థితులు కూడా ఇతడు అని కాదు, అక్కడ అపవాది రాకడ సమయములో చేయబో కార్యాలకు ఇతడు ఒక సాధనం. మీరు చూడండి, అయ్యాడు కొత్త పోపు వచ్చారండి. లియో 14 అండి. లియో 14 అన్నారు. అమెరికన్.
చూడండి ఇతను మాట్లాడే మాటలు ఆత్మీయంగా ఎలా తిరుగుతాయో చూడండి. ఎందుకంటే యెరూషలేము నిర్మాణానికి తగినట్లుగా వీళ్ళిద్దరు సహాయకారులు అవుతారు. సరే అలా ఉంచండి. ఈ పోపు కిరీటం ఎలా ఉంటది? ఒక రేకు, బంగారపు రేకును పెట్టాలట. తర్వాత ఏమన్నాడు? రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట ముద్ర చెక్కవలెను. చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు చెక్కవలెను. ఇప్పుడు బంగారం అనగానే ఏం గుర్తొస్తుంది? ముద్ర యెహోవా, పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు ఇంకా యెహోవా మరొకసారి పరిశుద్ధుడు అను. యెహోవా పరిశుద్ధుడు ఆమేన్. ఇప్పుడు అంటాడు. ఈ బంగారం ఎవరి దగ్గర నుంచి రావాలి నాకు? ఈ ఇజ్రాయేలు యొద్ద నుండి నీవు బంగారము తీసుకోయా, మేలిమి బంగారముగా మార్చునాయనా. నీవు యెహోవా పరిశుద్ధుడని చెక్కో. హల్లెలూయా. చెక్కేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఆ. ఇది పెద్ద ప్రశ్న. ఇలా ఇక్కడ మనలో చెక్కేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. నేను శరీర సంబంధమైన చెక్కుడు చెప్పను, నాకేం పని. ఆత్మ నాలో ఉన్నవాడు మీకు ఆత్మ సంబంధమైన చెబుతాడు. ఉన్నారా చెక్కేవాళ్ళు? అతన్ని ఏమంటారు తెలుసా? శిల్పి. ఈ శిల్పి శిలను ముద్దగా ఉన్న రాయిని మేలైన విగ్రహంగా చెక్కుతాడు కదా. మొట్టమొదట ఒక శిల్పి చెక్కాడు. ఆయన మన ప్రధాన శిల్పి, మన ప్రభువు అయిన ఇప్పుడు ఆ శిల్పి తన శిల్పకారులను ప్రత్యేకపరిచాడు. యజమాని ఆయన, ప్రధాన మేస్త్రి, నువ్వేమైనా పిలుచుకో. ఆ శిల్పకారుడి కింద కొంతమంది పనోళ్ళని పెట్టుకున్నాడు, కూలోళ్ళు. నీకు కూలి కాదు అతను, దేవునికి కూలి. పొద్దున్నే ఒక ఆయన చెక్కాడు కొన్ని మాటలతో. చెక్కాడా? ఇప్పుడు ఆయన చెక్కుతున్నాడు. రేపు ఎల్లుండి ఇంకొక ఆయన. ప్రతి దినము ఈ ఉలిని కొడుతూనే ఉంటాడు, చెక్కుతూనే ఉంటాడు. చక్కగా వ్యర్థమైనటువంటివి, తగిన మోతాదు కానటువంటి ఆ శిల్ప రూపము రాకుండా వేస్ట్ అయిన ప్రతి ఒక్కటి వేకువనే చెక్కి వేస్తున్న దేవునికి స్తోత్రం. నీకు నేను శిల్పాలై ఉన్నాము. ఈ శిల్పాన్ని వాక్యము ద్వారా, దైవ జనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల ఉండి ఇల్లులలో అనుదినము చెక్కుతున్నారు. నీవు చెక్కబడిన శిల్పానివి. ఒక దినము ప్రత్యక్ష గుడారములోనికి పెట్టబడి సాక్ష్యపు మందసము ఎదుట నీవు నిలువవేయాల్సిన వ్యక్తివై ఉన్నారు. అనగలమా? నీవు చెక్కో. ఈ చెక్కడాన్ని మొదట నేను ప్రారంభించాను, నేను చెక్కుతున్నాను నా రక్తమును. ఈ చెక్కేటప్పుడు నేను ఆ మాత్తూరులో అబ్బాయి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళా. బండను కొయ్యటమేంటి, ఎట్టకొస్తారు అని నేను పోతే ఆ బండని నీళ్లు పోతున్నాయి. నీరు పోసి రంపంతో కట్ చేస్తుంటే వైనంగా వస్తుంది. వాళ్ళందరూ అవి చూస్తున్నారు. నేను అవును, ఈ బండ చెక్కి సాదాగా గ్రానైట్ బండగా అవుతుందే, ఇందులో వేస్ట్ ఏమన్నా పోద్దా అంటే చాలా మస్తుపోయింది. అయితే వాటిని దేంతో చేస్తున్నారు తెలుసా? పుష్కలంగా నీరు పోస్తూనే ఉన్నారు, రంపం కోస్తూనే. ఈ రోజున నీరు దేవుని ఆత్మ, దేవుని వాక్యము. నాకప్పుడు అనిపించింది, ఆత్మ సంబంధంగా కూడా ఈ శిలనైనా నన్ను చెక్కుతున్నా.
నాలో ఉన్న పాప హృదయాన్ని చీల్చివేస్తున్నావా? అపవిత్రతను తొలగిస్తున్నావా? నీవు పరిశుద్ధుడవు, నీవు ప్రధాన శిల్పివి. ఎక్కడో ఉన్న మమ్ములను తెచ్చి నీ పాత్రగా చేసి సాధనాన్ని చేస్తున్నావు. ఎంత గొప్ప దేవుడే! దేవుడు నీకు అనేక ఉపమానాలు బయలుపరిచాడు. బంగారం, మేలిమి బంగారముగా నీవు నేను చెక్కబడాలి. కారణం ఆయన మేలిమి బంగారమై ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. బంగారము యొక్క ప్రాముఖ్యతను, నిగూఢ సత్యాన్ని నెక్స్ట్ మనము మరి చూద్దాము. సమయం అయిపోయింది గనుక మీరు బాగా ఆలోచన చేసి వాటిని మనము తెలుసుకుందాము గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.